హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీలో ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ బిట్ వచ్చేసి గణిత బోధనలో చాలా ముఖ్యమైనది ఏది అంటే క్రమశిక్షణ విలువ. గణిత బోధనలో చాలా ముఖ్యమైనది ఏది? క్రమశిక్షణ విలువ. గణితాధ్యయనం ద్వారా అలవడేవి ఏంటి అంటే వేగం, ఖచ్చితత్వం. గణితం అనేది నేర్చుకోవటం వల్ల దాంతోపాటుగా వాళ్ళకి ఏం పెరుగుతాయి అంటే వేగం, ఖచ్చితత్వం అనేది పెరుగుతుంది. బోధనా పథకాలు రూపొందించడంలో ఉపయోగపడునవి స్పష్టీకరణలు. బోధనా పథకాలు రూపొందించడంలో ఉపయోగపడునవి స్పష్టీకరణలు. విద్యా లక్ష్యాలను వర్గీకరణ చేసిన వ్యక్తి ఎవరు అంటే బ్లూమ్. విద్యా లక్ష్యాలను వర్గీకరణ చేసిన వ్యక్తి బ్లూమ్. మానసిక చలనాత్మక రంగంలోని అత్యున్నత లక్ష్యం ఏది అంటే సహజీకరణం. మానసిక చలనాత్మక రంగంలోని అత్యున్నత లక్ష్యం ఏంటి అంటే సహజీకరణం. భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను రూపొందించిన వారు క్రాత్వాల్. భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను రూపొందించిన వారు క్రాత్వాల్. జ్ఞానాత్మక రంగానికి చెందిన లక్ష్యాలను రూపొందించిన వారు బ్లూమ్. జ్ఞానాత్మక రంగానికి చెందిన లక్ష్యాలను రూపొందించిన వారు బ్లూమ్. వ్యక్తి జీవితంలో వ్యక్తీకరించే విషయాన్ని ప్రవర్తన అంటారు. ఏమంటారు? ప్రవర్తన అంటారు. వ్యక్తి జీవితంలో వ్యక్తీకరించే విషయాన్ని ప్రవర్తన అంటాము. శిశువు తన పరిసర ప్రభావం స్వానుభవం ద్వారా నేర్చుకునేది గణితం. శిశువు తన పరిసర ప్రభావం స్వానుభవం ద్వారా నేర్చుకునేవి గణితం. జ్యామితి బలీయమైంది, కళ్ళతో కలిస్తే దానికి ఎదురు లేదు అని చెప్పింది ఎవరు అంటే యూరిపిడస్ అనే ఆయన జ్యామితి బలీయమైంది, కళ్ళతో కలిస్తే దానికి ఎదురు లేదు అని చెప్పారనమాట. హేతువాదంలో మానవుని మెదస్సు స్థిరపడే మార్గమే గణితం అని చెప్పింది లాక్. హేతువాదంలో మానవుని మెదస్సు స్థిరపడే మార్గమే గణితం అని చెప్పింది లాక్. అంకగణితం మీద ఇండక్ట్రియో అర్థమెటికా అను పుస్తకాన్ని రాసిన వారు నికోమాకస్. అంకగణితం మీద ఇంట్రడక్టియో అర్థమెటికా అను పుస్తకాన్ని రాసిన వారు నికోమాకస్ అన్నమాట. ఓకేనా? వీటిల్లో నుంచి మేబీ మనకి ఏదైనా ఒక బిట్ తగిలే ఛాన్స్ ఉందన్నమాట. ఐ హోప్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.